తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. త్యాగాల పండుగ బక్రీద్ అని, త్యాగం, సహనం ఈ రెండు బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ వేడుకలు చేసుకుంటున్నారు ముస్లిం సోదరులు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని ముస్లిం సోదరులు ప్రధానంగా జరుపుకునే పండుగల్లో బక్రీద్ ఒకటని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈద్గాలో ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి అలైబలై తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. రామగుండం నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను నేరుగా కలవాలని, మైనారిటీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. ప్రతి మస్జిద్ ఈద్గాకి మైనారిటీ కుల బాంధవులందరూ కలిసి వారిని ఆ దేవదేవుడు అల్లాహ్ ప్రార్థించి ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలి. ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో, భారతదేశం తెలంగాణ నంబర్ 1 రేంజింగ్గా ఎదుర్కొన్నారు. ఎదగాలి. ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ రంగాలను అందరికీ శుభాకాంక్షలు. అదే మాదిరి పెద్దపల్లి జిల్లా మైనార్టీ హైదరాబాద్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మీరాలం ట్యాంక్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. పండుగ సందర్భంగా పాత బస్తీలో హై అలర్ట్ ప్రకటించారు. అలాగే బక్రీద్ కారణంగా గోవధను పోలీసులు నిషేధించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ఈద్గా వద్ద ముస్లిం సోదరులు తమ నమాజ్ను పూర్తి చేసుకుని అలైబలై చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ముందుగా ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలని, ఈద్గా వద్ద టెంట్లు, త్రాగునీరు వసతులు కల్పించినందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ధన్యవాదాలు తెలిపారు ముస్లిం సోదరులు. ఈరోజు ప్రియతమ నాయకులు గౌరవనీయులు ప్రేమ్సాగర్రావు గారు మరి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే ఈద్గాలో టెంట్లు మరియు ఫెసిలిటీలు చేశారు, వారికి మా ముస్లింల తరఫు నుండి చాలా చాలా కృతజ్ఞతలు. మరియు అలాగే మా ముస్లింల తరఫు నుండి వారికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మరి అందరూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్య ఆరోగ్యాలతో. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా ఆయా ఈద్గాల వద్ద తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కొత్త బట్టలు ధరించి ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఓల్లు బోయిన్పల్లిలో బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతాప్ ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి, త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ముస్లిం సోదరులు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బక్రీద్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. వేకువజామున లేచి ఈద్గాతో పాటు ఆయా ప్రాంతాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ నేపథ్యంలో ఈద్గా వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్న రాజమహేంద్రవరంలోని ఈద్గా మైదానంలో బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర షెట్టి బలజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పాల్గొన్నారు.